చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కొందరు అమ్మాయిలు ఉద్దేశించి మాత్రమే, అందరు అమ్మాయిలకి కాదు. గమనించాలి. అర్థమవుతుందా? బయట సొసైటీలో లంజలు ఎలా ఉన్నారో ఒకసారి చూడండి. తన కన్న తల్లిని వేరే వాడి కోసం చంపుకునే స్టేజ్కి దిగజారిపోయారు. అంతలా ఉన్నారనమాట. ఒకసారి ఈ వీడియో చూసి మాట్లాడదాం. మంచిగానే ఉంటది. దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లో శివ అనేటోడు పరిచయం అయిందంట. అది ఒక 5 days కింద లేచిపోయింది. 5 days కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడి ఇంట్లో ఉంది. నా బిడ్డకి ఏమన్నా అయింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది, ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదామని సీఏ గారు అన్నారంట. అక్కడ నుంచి దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళని ఎట్లా పెట్టిలో నాకు తెలియదు సార్. వాళ్ళ లోపలనే ఉండే, వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాను, రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాంట. వెనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి బుద్ధి చంపేసింది సార్. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట. కొనుక్కుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మన ఇద్దరు వెళ్ళిపోతే రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తే కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా బిసికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్ది చంపేసి సార్. చూసారు కదా బ్రో, జస్ట్ 16 ఏళ్ళు అంటే 10th క్లాస్. ఎవడో 2 సంవత్సరాల క్రితం పరిచయమైన మనిషి కోసం, అది కూడా ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన మనిషి కోసం తన సొంత తల్లినే చంపుకునే స్టేజ్కి దిగజారంటే ఇలాంటి అమ్మాయిల్ని ఏం చేయాలో చూడండి. వాళ్ళ అమ్మ తనని కనకపోయినా ఈ పార్టీకి బతికుండేదేమో. ఏం చేస్తే ఇలాంటి వాళ్ళు పుడతారా? సొసైటీ ఇంత దారుణంగా దిగజారిపోతుంది.